తమిళ వెట్రి కళగం అధినేత సీఎం విజయ్ అతని భార్య సంగీతల విడాకుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ను సంగీత ఉపసంహరించుకున్నారు. దీంతో చెంగల్పట్టు జిల్లా కోర్టు ఈ కేసును ముగించింది. విచారణ సందర్భంగా సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనిపై విజయ్ తరపు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో న్యాయస్థానం కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 20వ తేదీ జూన్ 15న వాయిదాలకు ఇరుపక్షాలు కోర్టుకు హాజరు కానుందన వారు ప్రముఖులు కావడంతో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని ఇరుపక్షాల న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో ఈ కేసు శుక్రవారం మళ్లీ విచారణకొచ్చింది. వెబ్సైట్ లింక్ సమర్పించడంతో వీడియో కాల్ ద్వారా విచారణ ప్రారంభమైంది. సంగీతను తొలుత న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు ఆమె కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు సంగీత ప్రకటించింది. దీని తర్వాత విజయ్, సంగీత మధ్య కేసు పూర్తిగా ముగిసిందని చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానం ప్రకటించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్న విడాకుల వదంతులకు తెరపడింది. తమిళనాడులో ఎన్నికలకు ముందే విజయ్, సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ నుంచి విడాకుల కోసం సంగీత కోర్టుకెక్కడంతో తమిళనాడు ఎన్నికల్లో ఈ అంశంపై పలు పార్టీలు ఆయన్ను టార్గెట్ చేశాయి. 250 కోట్ల భరణం కోరుతూ సంగీత కోర్టు మెట్లెక్కారు. అయితే విజయ్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే ఏమైందో ఏమో, విజయ్ ముఖ్యమంత్రి కావడంతో మనసు మార్చుకున్న సంగీత ఇప్పుడు తన భర్తపై పెట్టిన విడాకుల కేసులను వాపసు తీసుకుంటున్నట్లుగా కోర్టుకు తెలిపింది. 2026 ఫిబ్రవరిలో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అధికారికంగా పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త విజయ్కు వేరే ఒక నటితో వివాహేతర సంబంధం ఉంది అనే ఆరోపణలతో పాటు మానసిక క్షోభకు గురిచేశారని సంగీత తన పిటిషన్లో పేర్కొన్నారు. విడాకుల కేసులో తుది తీర్పు వచ్చే వరకు చెన్నై నీలంగరైలోని విజయ్ నివాసంలోనే తాను ఉండేందుకు అనుమతించాలని కోరుతూ సంగీత కోర్టులో మరో అనుబంధ పిటిషన్ వేశారు. ఈ విడాకుల సెటిల్మెంట్లో భాగంగా భరణం అంశం ప్రధానంగా నిలిచింది. విజయ్ ఎన్నికల నామినేషన్ పత్రాలు సమర్పించిన ఆస్తుల వివరాల ఆధారంగా సంగీత సుమారు 250 కోట్ల భరణాన్ని డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే విజయ్ తరపున 35 కోట్ల భరణం చెల్లించేందుకు, అలాగే పిల్లల బాధ్యతలను చూసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. ఒకవైపు కోర్టులో చట్టపరమైన ప్రక్రియ నడుస్తుండగానే మరోవైపు ఈ దంపతులు మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా విడిగా ఉంటున్న ఈ దంపతులు కుటుంబ సభ్యుల రాయబారంతో మనస్పర్ధలను పక్కన పెట్టి సయోధ్యకు వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి.